హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నీకేదైనా అర్జెంట్ పని ఉందా? నీకేదైనా అర్జెంట్ పని ఉందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్, డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్ అంటే నీకేదైనా అర్జెంట్ పని ఉందా? ద నెక్స్ట్ సెంటెన్స్, నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది. నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో I had a nightmare last night. I had a nightmare last night అంటే నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు చాలా చలిగా ఉంది. నాకు చాలా చలిగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో I am feeling very cold. I am feeling very cold అంటే నాకు చాలా చలిగా ఉంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు కాసేపు ఆగలేవా? నువ్వు కాసేపు ఆగలేవా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ వైల్. కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ వైల్ అంటే నువ్వు కాసేపు ఆగలేవా? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు దెబ్బ తగలలేదు. నాకు దెబ్బ తగలలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ గెట్ హర్ట్. ఐ డిడ్ంట్ గెట్ హర్ట్ అంటే నాకు దెబ్బ తగలలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. నేను అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ వర్క్ దేర్ for 2 years. I have worked there for 2 years అంటే నేను అక్కడ 2 సంవత్సరాలు పని చేశాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అరవడం వల్ల ఏ ఉపయోగం లేదు. అరవడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో there is no use of shouting. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ షౌటింగ్ అంటే అరవడం వల్ల ఏ ఉపయోగం లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇది జరిగినప్పుడు నేను అక్కడ లేను. ఇది జరిగినప్పుడు నేను అక్కడ లేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాజ్ నాట్ దేర్ వెన్ దిస్ హ్యాపెండ్. ఐ వాజ్ నాట్ దేర్ వెన్ దిస్ హ్యాపెండ్ అంటే ఇది జరిగినప్పుడు నేను అక్కడ లేను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నీకు చెప్పలేదా? నేను నీకు చెప్పలేదా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డిడ్ంట్ ఐ టెల్ యూ. డిడ్ంట్ ఐ టెల్ యూ అంటే నేను నీకు చెప్పలేదా? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై. ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై అంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ద నెక్స్ట్ సెంటెన్స్, అవునో కాదో చెప్పు. అవునో కాదో చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో అంటే అవునో కాదో చెప్పు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఇంకా తెలీదు. నాకు ఇంకా తెలీదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో యెట్. ఐ డోంట్ నో యెట్ అంటే నాకు ఇంకా తెలీదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అవి నాకు సరిపోతాయి. అవి నాకు సరిపోతాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దే ఫిట్ మీ. దే ఫిట్ మీ అంటే అవి నాకు సరిపోతాయి. ద నెక్స్ట్ సెంటెన్స్,
వయసుకి తగ్గట్టు ప్రవర్తించు. వయసుకి తగ్గట్టు ప్రవర్తించు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాక్ట్ యువర్ ఏజ్. యాక్ట్ యువర్ ఏజ్ అంటే వయసుకి తగ్గట్టుగా ప్రవర్తించు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను సినిమా చూసేసాను. నేను సినిమా చూసేసాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సీన్ ద మూవీ. ఐ హ్యావ్ సీన్ ద మూవీ అంటే నేను సినిమా చూసేసాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, లైట్ ఎవరో వేశారు. లైట్ ఎవరో వేశారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ టర్న్ ఆన్ ద లైట్. హూ టర్న్ ఆన్ ద లైట్ అంటే లైట్ ఎవరో వేశారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదా. నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకోకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ మెస్ విత్ మీ. డోంట్ మెస్ విత్ మీ అంటే నాతో పెట్టుకోకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎవరన్నారు నువ్వు అందంగా లేవని. ఎవరన్నారు నువ్వు అందంగా లేవని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ సెడ్ దట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. హూ సెడ్ దట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్ అంటే ఎవరన్నారు నువ్వు అందంగా లేవని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు. నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యు డూ. ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యు డూ అంటే నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎందుకు డల్గా కనిపిస్తున్నావు. ఎందుకు డల్గా కనిపిస్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ లుకింగ్ సో డల్. వై ఆర్ యూ లుకింగ్ సో డల్ అంటే ఎందుకు డల్గా కనిపిస్తున్నావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడు. నాకు అర్థమయ్యేట్టుగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ స్పీక్ లైక్ ఐ అండర్స్టాండ్. యూ స్పీక్ లైక్ ఐ అండర్స్టాండ్ అంటే నాకు అర్థమయ్యేట్టుగా మాట్లాడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీ తెలుగు వినడానికి చాలా విచిత్రంగా ఉంది. అది నాకు అర్థం కావడం లేదు. నీ తెలుగు వినడానికి చాలా విచిత్రంగా ఉంది. అది నాకు అర్థం కావడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ స్ట్రేంజ్ టు హియర్ యువర్ తెలుగు దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ టు హియర్ యువర్ తెలుగు దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అంటే నీ తెలుగు వినడానికి చాలా విచిత్రంగా ఉంది. అది నాకు అర్థం కావడం లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నావు. నాకు అర్థం అయ్యేలాగా చెప్పు. నువ్వు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నావు. నాకు అర్థం అయ్యేలాగా చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు ఆర్ ట్రయింగ్ టు సే సంథింగ్. టెల్ మీ సో ఐ కెన్ అండర్స్టాండ్. యు ఆర్ ట్రయింగ్ టు సే సంథింగ్. టెల్ మీ సో ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నువ్వు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నావు. నాకు అర్థం అయ్యేలాగా చెప్పు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కాస్త నిదానంగా మాట్లాడు. కాస్త నిదానంగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ స్పీక్ స్లోలీ.
యూ స్పీక్ స్లోలీ అంటే కాస్త నిదానంగా మాట్లాడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎందుకు అరుస్తూ మాట్లాడుతున్నావు, కాస్త నిదానంగా మాట్లాడు. నువ్వు ఎందుకు అరుస్తూ మాట్లాడుతున్నావు, కాస్త నిదానంగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ షౌటింగ్ అండ్ టాకింగ్, స్పీక్ స్లోలీ. వై ఆర్ యూ షౌటింగ్ అండ్ టాకింగ్, స్పీక్ స్లోలీ అంటే నువ్వు ఎందుకు అరుస్తూ మాట్లాడుతున్నావు, కాస్త నిదానంగా మాట్లాడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీ మాటలు నేను మాత్రమే వినాలి, ఎవరు వినాల్సిన అవసరం లేదు. నీ మాటలు నేను మాత్రమే వినాలి, ఎవరు వినాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఓన్లీ ఐ నీడ్ టు హియర్ యువర్ వర్డ్స్, నాట్ ఎవ్రీవన్ ఎల్స్. ఓన్లీ ఐ నీడ్ టు హియర్ యువర్ వర్డ్స్, నాట్ ఎవ్రీవన్ ఎల్స్ అంటే నీ మాటలు నేను మాత్రమే వినాలి, ఎవరు వినాల్సిన అవసరం లేదు.